నమ్మకం అనేది భూమి మీద అత్యంత ఖరీదైన పదం. మనం ఎవరినైతే గుడ్డిగా నమ్ముతామో, ఎవరి కోసమైతే ప్రపంచాన్ని సైతం ఎదురించి నిలబడతామో వాళ్ళే మన పాలిట చావుగా మారితే, మనం ఎంతో సురక్షితం అనుకున్న మన 4 గోడల ఇల్లే మనకు ప్రాణాంతకంగా మారితే, మనం ప్రతిరోజు చూసే క్రైమ్ కథల్లో ఎక్కడో ఒక శత్రుత్వం, ఒక పాత పగ కనిపిస్తుంది. కానీ కేరళలోని త్రిస్సూర్ నగరంలో జరిగిన ఈ కేసు మన ఆలోచనలకు, మన ఊహలకు అందని ఒక భయంకరమైన సైకలాజికల్ మిస్టరీ. ఒకవైపు కళ్ళు చెదిరే పోలీసుల ఇన్వెస్టిగేషన్, మరోవైపు పోలీసులనే ముప్పు తిప్పలు పెట్టిన ఒక క్రిమినల్ మాస్టర్ మైండ్, గుండెల్ని పిండేసే ఎమోషన్స్, అడుగడుగునా ఊహించని ట్విస్టులతో సాగే ఈ రియల్ లైఫ్ క్రైమ్ స్టోరీ ఇన్వెస్టిగేషన్లోకి ఇక అడుగు పెడదాం. అది 2013వ సంవత్సరం కేరళలోని అత్యంత ప్రశాంతమైన నగరం త్రిస్సూర్. ఆ నగరంలోని వెలియన్నూర్ అనే ప్రాంతంలో ఒక అపార్ట్మెంట్ ఉంది. అందులో శశికుమార్, మహేశ్వరి అనే ఒక కొత్త జంట అద్దెకుంటున్నారు. వాళ్ళిద్దరి వయస్సు కేవలం 27 ఏళ్లు. వాళ్ళది కేరళ కాదు, తమిళనాడులోని తిరుచి ప్రాంతం. శశికుమార్, మహేశ్వరి ఇద్దరు ఒకరినొకరు ప్రాణంగా ప్రేమించుకున్నారు. కానీ వాళ్ళ ప్రేమను 2 కుటుంబాలు ఒప్పుకోలేదు. పరువు, కులం, అంతస్తు అనే కారణాలతో పెద్దలు ఒప్పుకోకపోయినా తమ ప్రేమను వదులుకోలేని ఆ జంట ధైర్యంగా ఇల్లు వదిలి బయటకొచ్చి పెళ్లి చేసుకున్నారు. సొంత ఊరిలో ఉంటే తమ పెద్దల నుంచి ప్రాణాలకు ముప్పుందని ఎవరికీ తెలియని, ఎవరూ తమను గుర్తుపట్టని కేరళలోని త్రిస్సూర్కు వచ్చి ఒక కొత్త జీవితాన్ని ప్రారంభించారు. శశికుమార్ త్రిస్సూర్లోని ఒక ప్రైవేట్ ఫైనాన్షియల్ సంస్థలో ఉద్యోగం సంపాదించాడు. రోజు ఉదయం 8:30 గంటలకు ఆఫీస్కు బయలుదేరితే రాత్రి 9:30 గంటల వరకు కష్టపడి పనిచేసేవాడు. ఇక మహేశ్వరి ఏమో హౌస్ వైఫ్. రోజంతా ఆ 4 గోడల మధ్య భర్త కోసం ఎదురు చూస్తూ గడిపేది. కేరళలో వాళ్లకు బంధువులు లేరు, కనీసం మాట్లాడుకోవడానికి ఫ్రెండ్స్ కూడా లేరు. ఇరుగు పొరుగు వారితో కూడా వాళ్ళు పెద్దగా కలిసేవాళ్ళు కాదు. దానికి కారణం శశికుమార్ మహేశ్వరికి పెట్టిన ఒక స్ట్రాంగ్ రూల్ మాత్రమే. మనం కొత్త ఊర్లో ఉన్నాం, మనకిక్కడ ఎవరూ తెలియదు. నేను ఆఫీస్కి వెళ్ళిన తర్వాత రాత్రి నేను తిరిగి వచ్చే వరకు నువ్వు ఎవరొచ్చినా ఇంటి తలుపు తీయకూడదు. కాలింగ్ బెల్ ఎవరు కొట్టినా సరే నువ్వు రెస్పాండ్ అవ్వద్దు అని శశికుమార్ పదే పదే ఆమెను హెచ్చరించేవాడు. మహేశ్వరి కూడా భర్త మాటను జవదాటకుండా ఎంతో జాగ్రత్తగా ఇంట్లోనే ఉండేది. అంతా సజావుగా సాగిపోతుందని, తమ కష్టాలన్నీ తీరిపోయి ఒక అందమైన భవిష్యత్తు తమ సొంతం కాబోతుందని వాళ్ళిద్దరూ కలలు కన్నారు. కానీ ఆ కలలు ఒక చీకటి రాత్రి కళ్ళెదుటే నాశనమైపోతాయని వాళ్ళు ఊహించలేదు. అది జూలై 27, 2013 శనివారం. ఎప్పటిలాగే ఆ రోజు ఉదయం శశికుమార్ ఆఫీస్కు వెళ్ళాడు. మహేశ్వరి తలుపులు మూసుకుంది. ఆ రోజంతా గడిచిపోయింది. అప్పుడు సమయం రాత్రి 9:30 గంటలవుతుంది. ఆఫీస్ నుంచి వచ్చిన శశికుమార్ కాలింగ్ బెల్ కొట్టాడు. సాధారణంగా కాలింగ్ బెల్ మోగిన కొన్ని క్షణాల్లోనే చిరునవ్వుతో తలుపు తీసే మహేశ్వరి ఆ రోజు తలుపు తీయలేదు. శశికుమార్ మరోసారి కాలింగ్ బెల్ కొట్టాడు. 5 నిమిషాలు గడిచింది, 10 నిమిషాలు గడిచింది. కానీ లోపల నుంచి ఎలాంటి అలికిడి లేదు. శశికుమార్ కు కొద్దిగా చిరాకు మొదలై, నేను అలసిపోయి వస్తే ఈమె నిద్రపోతుందా అనుకుంటూ తలుపును గట్టిగా కొడుతూ మహేశ్వరి, మహేశ్వరి అంటూ గట్టిగా పిలిచాడు. అయినా అపార్ట్మెంట్ కారిడార్లో అతని గొంతు రీసౌండ్లో వినిపించడం తప్ప లోపల నుంచి ఎవరూ పలకలేదు. టైం గడుస్తున్న కొద్దీ శశికుమార్లోని చిరాకు కాస్త ఒక భయంగా మారడం మొదలైంది. తన భార్యకేమైంది, ఆమెకేమైనా ఒంట్లో బాగోలేక స్పృహ తప్పి పడిపోయిందా అని ఆలోచిస్తూ అతని గుండె వేగంగా కొట్టుకోవడం మొదలైంది. ఇక లాభం లేదని కిందకు పరిగెత్తి ఆ అపార్ట్మెంట్ సెక్యూరిటీ గార్డ్ ను పిలుచుకొనొచ్చాడు. ఇద్దరూ కలిసి తలుపును బలంగా తోసి పగలగొట్టడానికి ట్రై చేశారు. కాసేపటికి ఆ మెయిన్ డోర్ బద్దలైంది. ఇద్దరూ కంగారుగా లోపలికి అడుగు పెట్టారు. ఇల్లంతా చిమ్మ చీకటిగా ఉంది. శశికుమార్ కంగారుగా మహేశ్వరి, మహేశ్వరి అని పిలుస్తూ నెమ్మదిగా బెడ్రూమ్ వైపు అడుగులు వేశాడు. ఒక భర్త ఆశగా ఇంటికొస్తే ఆ చీకటి గదిలో అతనికి ఎదురైన పరిస్థితి ఏంటి? అసలు తలుపులు వేసేసున్న ఇంట్లో మహేశ్వరికి ఏమయ్యింది? ఈ ఒక్క క్షణం శశికుమార్ జీవితాన్నే కాదు, వింటున్న మన గుండెల్ని కూడా ఆపేస్తుంది. బెడ్రూమ్ తలుపు తీసుకొని లోపలికి వెళ్లి లైట్ ఆన్ చేసిన శశికుమార్ మరుసటి క్షణం తన ప్రాణాలు పోయినంతగా ఆ అపార్ట్మెంట్ అంతా దద్దరిల్లిపోయేలాగా ఒక పెద్ద కేక వేశాడు. అక్కడ బెడ్రూమ్ నేల మీద తన ప్రాణానికి ప్రాణమైన భార్య మహేశ్వరి ప్రాణం లేకుండా పడుంది. ఆమెపై జరిగిన ఘోరాన్ని చూస్తే ఎవరికైనా వణుకు పుడుతుంది. కళ్ళెదుటే భార్య ప్రాణం లేకుండా పడి ఉండటం చూసి శశికుమార్ తట్టుకోలేకపోయాడు. భయంతో, బాధతో వెక్కి వెక్కి ఏడుస్తూ సెక్యూరిటీ గార్డ్ తో పాటే
బయటకు పరిగెత్తుకుంటూ వచ్చాడు. వాళ్ళ అరుపులు విని చుట్టుపక్కల వాళ్ళు బయటకొచ్చారు. అసలేం జరిగిందో ఎవరికీ అర్థం కాలేదు. అరగంట తర్వాత పోలీస్ కంట్రోల్ రూమ్ కు సమాచారం వెళ్ళగా త్రిశూర్ ఈస్ట్ పోలీస్ స్టేషన్ సిఐ సంతోష్, ఏసీపీ చందన్ చౌదరి తమ టీంతో వెంటనే క్రైమ్ సీన్ కు చేరుకున్నారు. ఎన్నో భయంకరమైన కేసులను చూసిన ఆ పోలీస్ ఆఫీసర్లకు కూడా ఆ గదిలో ఉన్న దృశ్యం చూసి ఒక్కసారిగా షాక్ తగిలింది. ఇది ఒక సాధారణ హత్య కాదు, ఒక పైశాచికమైన రాక్షసత్వం అని వాళ్ళకు అర్థమైపోయింది. వెంటనే ఫోరెన్సిక్ టీం డాగ్ స్క్వాడ్ ను సంఘటనా స్థలానికి రప్పించారు. అయితే ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేసిన పోలీసులకు ఆ ఇంట్లో కనిపించిన ఆధారాలు పెద్ద కన్ఫ్యూజన్ క్రియేట్ చేశాయి. ప్రతి ఆధారం ఒక కొత్త ప్రశ్నను రైజ్ చేసింది. మొదటి వింతైన ఆధారం, మహేశ్వరి మృతదేహం చుట్టూ ఆ బెడ్రూమ్ అంతా ఇంటి హాల్లో కారం పొడి, పసుపు పొడి విపరీతంగా చల్లున్నాయి. దీన్ని చూసిన పోలీసులకు ఒక విషయం స్పష్టమైంది. ఈ హత్య చేసిన వాడు ఒక సాధారణ దొంగ కాదు. క్రైమ్ సీన్ ఇన్వెస్టిగేషన్ గురించి, పోలీసుల దర్యాప్తు పద్ధతుల గురించి బాగా తెలిసిన ఒక ప్రొఫెషనల్ క్రిమినల్. ఎందుకంటే పోలీసులు ఖచ్చితంగా డాగ్ స్క్వాడ్ ను రప్పిస్తారని వాడికి బాగా తెలుసు. పోలీస్ కుక్కలు తన వాసనను పసిగట్టకుండా వాటిని తప్పుదోవ పట్టించడానికే వాడు ఇల్లంతా కారం పొడి చల్లాడు అని వాళ్ళు అనుకున్నట్లుగానే ఆ కారం ఘాటుకు స్నీఫర్ డాగ్స్ ముందుకు వెళ్ళలేకపోయాయి. రెండవ మరియు అత్యంత షాకింగ్ ఆధారం, అదొక లాక్డ్ రూమ్ మిస్టరీ. శశికుమార్ ఇంటికి వచ్చేసరికి ఇంటి మెయిన్ డోర్ లోపల నుంచి లాక్ చేసింది. అపార్ట్మెంట్ లో చాలా ఎత్తైన ఫ్లోర్ లో శశికుమార్ ఫ్లాట్ ఉంది కాబట్టి బాల్కనీ లేదా కిటికీల నుంచి ఎవరైనా దూకి పారిపోవడం కూడా ఇంపాసిబుల్. మరి హంతకుడు మహేశ్వరి ప్రాణం తీసిన తర్వాత తలుపు లోపల నుంచి లాక్ చేసి బయటకు ఎలా వెళ్ళాడు? గాల్లో కలిసిపోవడానికి వాడేం దయ్యం కాదు కదా. ఒకవేళ ఇది ఆత్మహత్య అనుకుందామంటే ఆమె ఒంటి మీద ఉన్న గాయాలు, ఇల్లంతా చల్లిన కారం పొడి అది 100% హత్య అని నిరూపిస్తున్నాయి. మరి హంతకుడు ఎలా మాయమయ్యాడు? మూడవ ఆధారం, పోస్ట్ మార్టం రిపోర్ట్. మహేశ్వరిపై విచక్షణారహితంగా అత్యంత కిరాతకంగా దాడి జరిగింది. క్రైమ్ లాంగ్వేజ్ లో చెప్పాలంటే దీన్ని ఓవర్ కిల్ అంటారు. అంటే ఒక వ్యక్తిని ప్రాణాలు తీయడానికి 1 లేదా 2 చోట్ల దాడి చాలు, కానీ ప్రాణాలు పోయిన తర్వాత కూడా కసితీరా అంత కిరాతకంగా దాడి చేయడం అనేది కేవలం తీవ్రమైన పగ, ద్వేషం లేదా ఆ బాధితురాలితో అత్యంత సన్నిహిత సంబంధం ఉన్న వ్యక్తులు మాత్రమే చేస్తారు. అంటే ఈ హంతకుడు మహేశ్వరికి బాగా తెలిసిన వాడే అయ్యుండాలి. ఈ ఓవర్ కిల్ అనే పాయింట్ దగ్గరే పోలీసులకు ఫస్ట్ బ్రేక్ తగిలింది. దొంగ అయితే డబ్బు తీసుకొని వెళ్ళిపోతాడు, కానీ ఇన్నిసార్లు ఎందుకు పొడుస్తాడు? అంటే హంతకుడు మహేశ్వరికి బాగా తెలిసిన వాడే, కానీ ఆ లాక్డ్ రూమ్ మిస్టరీని వాడు ఎలా క్రియేట్ చేశాడు? పోలీసులు కనిపెట్టిన ఆ చిన్న క్లూ ఈ కేసును ఎలా మలుపు తిప్పిందో ఇప్పుడు చూద్దాం. నాలుగవ ఆధారం, ఇంటి వాష్ బేసిన్, బాత్రూమ్, వాషింగ్ మెషిన్ దగ్గర కొన్ని రక్తపు మరకలు కనిపించాయి. బహుశా హంతకుడు తన చేతులకు అంటిన రక్తాన్ని కడుక్కోవడానికి అక్కడికి వెళ్ళుండొచ్చు, లేదా పెనుగులాటలో వాడికి కూడా గాయాలై వాడి రక్తం కింద పడుండొచ్చు. ఫోరెన్సిక్ టీం ఆ బ్లడ్ శాంపిల్స్ ను జాగ్రత్తగా సేకరించింది. ఐదవ ఆధారం, ఇంట్లోని బీరువాలన్నీ తెరిచి సామాన్లన్నీ చిందరవందరగా పడున్నాయి. శశికుమార్ ను పిలిచి చెక్ చేయించగా బీరువాలో ఉన్న 6 సవర్ల బంగారు నగలు, 1,00,000 రూపాయల డబ్బు కనిపించడం లేదని చెప్పాడు. ఇది చూస్తుంటే ఒక పక్కా దోపిడీ కోసమే హంతకుడు వచ్చినట్టు అనిపిస్తుంది. కానీ కేవలం దోపిడీ కోసం వచ్చిన వాడు ఇంత దారుణంగా పగతో రగిలిపోతూ అంత కిరాతకంగా ఎందుకు ప్రాణాలు తీస్తాడు? వాడి అసలు ఉద్దేశం దోపిడీనా, లేక హత్య చేసి దాన్ని దోపిడీలా నమ్మించడానికి ప్రయత్నిస్తున్నాడా అనే ఆలోచనలో పడ్డారు పోలీసులు. ముందుగా ఆ తలుపు మిస్టరీని ఫోరెన్సిక్ టీం ఛేదించింది. మెయిన్ డోర్ దగ్గర నేల మీద ఒక మూలన పోలీసులకు ఆ ఇంటి తాళం చెవి దొరికింది. హంతకుడు ఎంతో తెలివిగా ఇంటి బయటకు వెళ్లి బయట నుంచి తలుపుకు తాళం వేసి ఆ తాళం చెవిని తలుపు కింద ఉన్న చిన్న గ్యాప్ లో నుంచి ఇంట్లోకి తోసేశాడు. దీన్ని బట్టి వాడు పోలీసులను ఎంతలా కన్ఫ్యూజ్ చేయాలని ప్లాన్ చేశాడో అర్థమైపోతుంది. అయితే శశికుమార్ ను పోలీసులు గంటల తరబడి విచారించారు. నువ్వు ఆఫీస్కి వెళ్ళాక నీ భార్య ఎవరికీ తలుపు తీయదు కదా, మరి ఆ హంతకుడు లోపలికి ఎలా వెళ్ళాడు అని అడిగారు. మహేశ్వరి తలుపు తీసిందంటే వాడు ఖచ్చితంగా ఆమెకు బాగా తెలిసిన వాడై ఆమెకు నమ్మకం ఉన్నవాడే అయ్యుండాలి. కానీ శశికుమార్, సార్ మేం పారిపోయి పెళ్లి చేసుకున్నాం, మా వాళ్లతో మాకు సంబంధాలు తెగిపోయాయి, కేరళలో మాకంటూ బంధువులు కానీ స్నేహితులు కానీ లేరు అని ఒకటే మాట చెప్తున్నాడు. మరి ఆ హంతకుడు ఎవడు?
అయితే సరిగ్గా అప్పుడే క్రైమ్ సీన్ లో మహేశ్వరి ప్రాణాలు కోల్పోయి పడి ఉన్న మంచం కింద వెతుకుతున్న ఒక పోలీస్ కంటికి ఒక వస్తువు కనిపించింది. అదొక సెల్ ఫోన్. పోలీస్ ఆఫీసర్ ఆ ఫోన్ తీసుకొని శశికుమార్ కు చూపించాడు. ఇది నీ ఫోనా లేదా మీ భార్యదా అని అడిగాడు. శశికుమార్ కంగారుగా ఆ ఫోన్ ని చూసి, లేదు సార్, ఈ ఫోన్ మా ఇద్దరిది కాదు, నేను దీన్ని ఎప్పుడూ చూడలేదు అని చెప్పాడు. అంతే, అది విని పోలీసుల కళ్ళల్లో ఒక ఆనందం కనిపించింది. హంతకుడు ఎంత పక్కా ప్లాన్ తో వచ్చినా కంగారులో వాడి మొబైల్ ఫోన్ ను క్రైమ్ సీన్ లోనే వదిలేసి వెళ్ళాడు. ఇక ఈ కేసు సాల్వ్ అయిపోయినట్టే అని పోలీసులు సంబరపడ్డారు. వెంటనే ఆ ఫోన్ IMEI నెంబర్, సిమ్ కార్డు డీటెయిల్స్ ను సైబర్ క్రైమ్ పోలీసులకు పంపించారు. కొన్ని గంటల్లోనే ఆ ఫోన్ నెంబర్ ఎవరిదో అడ్రస్ తో సహా పోలీసుల టేబుల్ మీదకొచ్చింది. ఆ అడ్రస్ చూడగానే కేరళ పోలీసులకు ఒక పెద్ద క్లూ దొరికింది. ఆ ఫోన్ యజమాని కేరళ వాడు కాదు, తమిళనాడులోని కోయంబత్తూర్ నగరానికి చెందినవాడు. అంటే ఈ జంట తమిళనాడు నుంచి పారిపోయి వచ్చారు కాబట్టి ఆ కోయంబత్తూర్ వ్యక్తికే వీళ్లతో ఏదో పాత పగ ఉండుంటుంది. వాడే ఈ హత్య చేసి ఉంటాడు అని పోలీసులు ఒక నిర్ధారణకొచ్చారు. దాంతో క్షణం కూడా ఆలస్యం చేయకుండా కేరళ పోలీసులు ఒక స్పెషల్ టీం కోయంబత్తూర్కి వెళ్ళింది. వాళ్లకు దొరికిన ఆ అడ్రస్ ను వెతుక్కుంటూ వెళ్లి ఆ ఫోన్ ఓనర్ ఇంటి తలుపు కొట్టారు. కానీ ఆ ఫోన్ ఓనర్ బయటకొచ్చి చెప్పిన ఒకే ఒక్క మాటతో కేరళ పోలీసుల మైండ్ బ్లాక్ అయిపోయింది. ఆ ఫోన్ ఓనర్ మాట్లాడుతూ, సార్, నా ఫోన్ వారం రోజుల క్రితమే దొంగలించబడింది సార్. ఎవరో బస్సులో నా జేబులో నుంచి కొట్టేశారు. నేను అప్పుడే లోకల్ పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ కూడా ఇచ్చాను సార్. నా ఫోన్ ఏంటి, కేరళకు వెళ్లడం ఏంటి, నాకేం తెలియదు సార్ అని ఆధారాలతో సహా చూపించాడు. అయితే పోలీసులు జూలై 27వ తేదీన ఆ ఫోన్ ఓనర్ ఎక్కడున్నాడో అని విచారిస్తే వాడు కోయంబత్తూరులోనే తన ఆఫీసులోనే ఉన్నాడని పక్కాగా తేలిపోయింది. ఈ ఫోన్ స్టోరీ వింటుంటే హంతకుడు ఎంతటి మాస్టర్ మైండో అర్థమవుతుంది కదా. పోలీసులను తప్పుదోవ పట్టించడానికి వారం ముందే వేరే స్టేట్ లో ఫోన్ కొట్టేసి దాన్ని ఇక్కడ వదిలేసి వెళ్ళాడు. ఇంత క్రిమినల్ బ్రెయిన్ ఉన్నవాడు మహేశ్వరికి ఎలా తెలుసు? ఆ ఫోన్ ఓనర్ మాటలు విన్న పోలీసులకు బుర్ర పనిచేయడం మానేసింది. వాళ్లకు దొరికిన ఏకైక ఆధారం ఒక డెడ్ ఎండ్ అయింది. అయితే అప్పుడే పోలీసులకు ఒక భయంకరమైన నిజం అర్థమైంది. ఈ హంతకుడు సామాన్యుడు కాదు, ఒక అల్ట్రా క్రిమినల్ మాస్టర్ మైండ్ అని. పోలీసులు మొబైల్ ఫోన్ల సిగ్నల్స్ ట్రాక్ చేస్తారని వాడికి ముందే తెలుసు. అందుకే పోలీసులను తప్పుదోవ పట్టించడానికి, వాళ్ళ దర్యాప్తును వేరే రాష్ట్రం వైపు మళ్లించడానికి వాడు వారం ముందే కోయంబత్తూరులో ఒకడి ఫోన్ దొంగలించి ఆ దొంగ ఫోన్ ను కావాలనే మహేశ్వరి మంచం కింద వదిలేసి వెళ్ళాడు. వాడిది ఎంత పెద్ద క్రిమినల్ మైండ్ సెట్టో ఒక్కసారి మీరే ఆలోచించండి. వాడు పోలీసుల కంటే 10 అడుగుల ముందున్నాడు. కానీ ఈ దొంగ ఫోన్ తో పోలీసులకు ఒక అతిపెద్ద మెసేజ్ ఇచ్చాడు. హంతకుడు కేరళ వాడు కాదు, వాడు ఖచ్చితంగా తమిళనాడుకు చెందినవాడే. వాడు ఈ జంట గురించి బాగా తెలిసిన వాడే. మహేశ్వరి తలుపు తీసిందంటే వాడు వాళ్లకు అత్యంత దగ్గరి మనిషే. కానీ వాడెవడు? ప్రేమించి పెళ్లి చేసుకుని ఎవరికీ తెలియకుండా కేరళలో బతుకుతున్న ఈ జంట అడ్రస్ వాడికి ఎలా తెలిసింది? ఒకవేళ మహేశ్వరి కుటుంబ సభ్యులే పరువు కోసం ఈ పరువు హత్య చేయించారా? అసలు కోయంబత్తూర్ ఫోన్ వెనక దాగిన ఆ ముసుగు మనిషి ఎవరు అనేది చూసే ముందు మీలో చాలా మంది మన వీడియోలు చూస్తున్నారు కానీ వీడియోను లైక్ చేయడం లేదు, మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం లేదు. ప్లీజ్ మీరు చేసే చిన్న లైక్, ఒక సబ్స్క్రైబ్ మమ్మల్ని ఎంతో ఎంకరేజ్ చేసినట్టుగా ఉంటుంది. అలాగే మీరు ఇచ్చే ఒక పాజిటివ్ కామెంట్ ఇలాంటి రియల్ క్రైమ్ స్టోరీస్ని రోజు డీటెయిల్డ్గా మీ ముందుకు తీసుకురావడానికి మాకు చాలా బూస్టప్ ఇచ్చినట్టు ఉంటుంది. కోయంబత్తూర్ పోలీస్ స్టేషన్ బయట నిలబడిన కేరళ పోలీసుల టీంకి ఏమీ అర్థం కావడం లేదు. తమకు దొరికిన ఏకైక ఆధారం ఆ మొబైల్ ఫోన్. తీరా ఇక్కడికొచ్చి చూస్తే ఆ ఫోన్ వారం రోజుల క్రితమే బస్సులో దొంగలించబడిందని, దానికి సంబంధించిన FIR కాపీ కూడా ఉందని తేలిపోయింది. దర్యాప్తు మళ్లీ మొదటికొచ్చింది. కేరళ పోలీసులు మళ్లీ త్రిశూర్ చేరుకున్నారు. ఇప్పుడు వాళ్ళ ముందున్న ఒకే ఒక్క దారి మహేశ్వరి గతం. మహేశ్వరికి తలుపు తీయాల్సిన అవసరం ఎవరైతే వస్తుంది? కాలింగ్ బెల్ మోగి పలకొద్దు అని భర్త పదే పదే చెప్పినా సరే ఆమె అవతలి వాడిని నమ్మి తలుపు తీసిందంటే ఆమెకు వాడు అత్యంత ఆప్తుడై ఉండాలి. ఆ నమ్మకమే ఆమె మరణానికి కారణమైంది. పోలీసులు శశికుమార్ ను మళ్లీ ఇంట్రాగేషన్ రూమ్ లోకి తీసుకెళ్లారు. భార్యను కోల్పోయి ఏడుస్తున్న ఆ కుర్రాడిని ఓదార్చుతూనే తమకు కావాల్సిన సమాచారాన్ని రాబట్టడం మొదలుపెట్టారు. శశికుమార్, మీరు మీ ఊరి నుంచి పారిపోయి వచ్చి కేరళలో ఎవరికీ తెలియకుండా ఉంటున్నారు కదా, మరి మీ అడ్రస్ మూడో వ్యక్తికి ఎలా తెలుసు?
మీ కుటుంబ సభ్యుల్లో ఎవరికైనా మీ మీద పగుందా? పరువు కోసం ఎవరైనా కిరాయి హంతకులను పంపించే అవకాశం ఉందా? బాగా ఆలోచించి చెప్పు అని పోలీసులు అడిగారు. అప్పుడు శశికుమార్ కళ్ళు తుడుచుకుంటూ, సార్, మాది లవ్ మ్యారేజ్. 2 కుటుంబాలు మమ్మల్ని తీవ్రంగా వ్యతిరేకించాయి, అవమానించాయి. అందుకే మేము ఎవరికీ చెప్పకుండా త్రిశూర్ వచ్చేసాం. మా అడ్రస్ మా ఇంట్లో వాళ్ళకి గాని మహేశ్వరి ఇంట్లో వాళ్ళకి గాని తెలియదు సార్. వాళ్ళెవరూ కూడా మమ్మల్ని వెతుక్కుంటూ వచ్చే అవకాశమే లేదు అని గట్టిగా చెప్పాడు. మరి ఇంకెవరికి తెలుసు? మీ ఇంటికి వచ్చేంత చనువు ఎవరికుంది అని పోలీసులు కొంచెం గట్టిగా అడిగారు. కాసేపు ఆలోచించిన శశికుమార్ ఏదో గుర్తొచ్చినట్టు, సార్, మా ఇద్దరి కుటుంబాలు మమ్మల్ని వెలేసినప్పుడు మాకు అండగా నిలబడింది ఒకే ఒక్క వ్యక్తి సార్. అతని పేరు పళనిస్వామి. అతను నాకు వరుసకు అన్న అవుతాడు. మాకు చాలా దగ్గర బంధువు. అనాథల్లా ఉన్న మా ఇద్దరికి దగ్గరుండి గుడిలో పెళ్లి చేసింది కూడా ఆయనే సార్. మేం కేరళలో సెటిల్ అవ్వడానికి డబ్బు సహాయం చేసింది కూడా పళనిస్వామే. అతను తన వ్యాపార పనుల మీద తరచూ కేరళలోని గురువాయూరుకు వస్తుంటాడు. అలా వచ్చినప్పుడల్లా మా ఇంటికి వచ్చి 2 రోజులుండి వెళ్తుంటాడు. మహేశ్వరి కూడా పళనిస్వామిని సొంత అన్నయ్యలాగా రెస్పెక్ట్ ఇస్తుంది అని చెప్పాడు. అది విన్న పోలీసుల కళ్ళల్లో ఒక మెరుపు మెరిసింది. పళనిస్వామి కేరళలో శశికుమార్ ఇంటి అడ్రస్ తెలిసిన ఏకైక వ్యక్తి అతనే. మహేశ్వరి ఎట్టి పరిస్థితుల్లోనూ తలుపు తీయడానికి అవకాశం ఉన్న ఏకైక నమ్మకస్తుడు కూడా అతనే అని అర్థమై, శశికుమార్, జూలై 27వ తేదీన అనగా హత్య జరిగిన రోజు పళనిస్వామి మీ ఇంటికి వచ్చాడా అని పోలీసులు అడగ్గా, లేదు సార్, పళనిస్వామి ఎప్పుడు త్రిశూర్ వచ్చినా ముందుగా నాకు ఫోన్ చేసి చెప్తాడు. నేను ఆఫీసులో ఉంటే మహేశ్వరికి ఫోన్ చేస్తాడు. కానీ ఆ రోజు పళనిస్వామి నుంచి నాకు ఎలాంటి ఫోన్ రాలేదు. పైగా అతను తమిళనాడులోని పుదుక్కొట్టైలో ఒక పెద్ద బేకరీ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ లో పనిచేస్తున్నాడు సార్. ఆ రోజు అతను అక్కడే ఉండుంటాడు అని చెప్పాడు శశికుమార్. పోలీసులకు శశికుమార్ చెప్పిన మాటలు పూర్తిగా నమ్మబుద్ధి కాలేదు. క్రైమ్ ఇన్వెస్టిగేషన్ లో ఎవరిని గుడ్డిగా నమ్మకూడదు. అది ప్రాణానికి ప్రాణంగా ప్రేమించే భర్తనైనా సరే. మహేశ్వరి హత్య వెనక ఖచ్చితంగా తెలిసిన వాళ్ళ పాత్రే ఉందని ఫిక్స్ అయిన కేరళ పోలీసులు ఒక స్పెషల్ టీమ్ గా ఏర్పడి తమిళనాడులోని పుదుక్కొట్టైకు బయలుదేరారు. పళనిస్వామి పనిచేస్తున్న బేకరీ ఫ్యాక్టరీ యజమాని పేరు ఫరూక్. పోలీసులు మఫ్టీలో ఫరూక్ దగ్గరకు వెళ్లారు. తమను తాము కేరళ పోలీసులము అని పరిచయం చేసుకోకుండా పళనిస్వామి యొక్క వివరాలు అడిగారు. అయ్యా, పళనిస్వామి ఇక్కడే పనిచేస్తాడా? జూలై 27వ తేదీన అతను డ్యూటీకి వచ్చాడా అని అడిగారు. దానికి ఫరూక్ ఎంతో కాన్ఫిడెంట్ గా, అవును సార్, పళనిస్వామి నా దగ్గరే పనిచేస్తున్నాడు. మా ప్రొడక్షన్ యూనిట్ లో అతను చాలా ఇంపార్టెంట్ వర్కర్. మీరు అడుగుతున్న జూలై 27వ తేదీ నాడు వాడు ఉదయం నుంచి రాత్రి వరకు ఫ్యాక్టరీలోనే ఉన్నాడు. కావాలంటే మా అటెండెన్స్ రిజిస్టర్ ఒకసారి చెక్ చేసుకోండి అంటూ ఒక డైరీని పోలీసుల ముందు పెట్టాడు. పోలీసులు ఆ డైరీని చెక్ చేశారు. అందులో పళనిస్వామి ఆ రోజు డ్యూటీ చేసినట్టు క్లియర్ గా ఉంది. జూలై 27వ తేదీ పళనిస్వామి పుదుక్కొట్టైలో ఉంటే 100 కిలోమీటర్ల దూరంలో ఉన్న కేరళలోని త్రిశూర్కు వెళ్లి మహేశ్వరి ప్రాణాలు తీసి మళ్లీ వెనక్కి రావడం అసాధ్యం అని అర్థమై కేరళ పోలీసులకు మళ్లీ నిరాశే ఎదురైంది. తమ ఊహ తప్పైందేమో, పళనిస్వామి నిజంగానే అమాయకుడేమో అనుకొని, సరే మేం వెళ్ళిపోతున్నాం అని చెప్పి పోలీసులు ఫ్యాక్టరీ బయటకు రాబోయారు. అయితే సరిగ్గా అప్పుడే ఒక సీనియర్ ఇన్స్పెక్టర్ కు ఒక ఆలోచన వచ్చింది. సార్, ఇంత దూరం వచ్చాం కదా, కనీసం ఆ పళనిస్వామిని ఒకసారి దూరం నుంచైనా చూసి వెళ్దాం సార్. బహుశా వాడిని చూస్తే మనకు ఏదైనా కొత్త క్లూ దొరుకుతుందేమో అని తన పై ఆఫీసర్ తో చెప్పాడు. సరే అని పోలీసులు మళ్ళీ ఫరూక్ దగ్గరకు వెళ్లి, ఫరూక్ గారు, ఆ పళనిస్వామిని ఒకసారి పిలవండి, చిన్న పనుంది అని అడిగారు. ఎందుకో తెలియదు కానీ ఫరూక్ ముఖంలో ఒక చిన్న కంగారు కనిపించింది. అతను లోపల ప్రొడక్షన్ యూనిట్ లో ఉన్నాడు సార్. సరే వెళ్దాం రండి అని వాళ్లను లోపలికి తీసుకెళ్లాడు. వాళ్ళు లోపలికి అడుగు పెడుతున్న క్షణంలోనే ఫ్యాక్టరీ లోపల నుంచి పెద్ద పెద్ద అరుపులు వినిపించాయి. వర్కర్లంతా కంగారుగా పరిగెత్తుతున్నారు. దాంతో పోలీసులు వేగంగా అక్కడికి వెళ్ళగా అక్కడ నేల మీద ఒక వ్యక్తి విలవిల్లాడుతూ నొప్పితో అరుస్తున్నాడు. అతని 2 చేతులు మోచేతుల వరకు తీవ్రంగా కాలిపోయాయి. ఏమైంది, ఎవరితను అని పోలీసులు అడగ్గా అక్కడున్న వర్కర్లు భయంతో, సార్, ఇతనే సార్ పళనిస్వామి. ఇప్పుడే బేకరీ స్వీట్స్ కోసం మరుగుతున్న చక్కెర పాకం తీసుకెళ్తుండగా కాలు జారి ఆ పాకం కుండ వాడి చేతుల మీద పడిపోయింది సార్. చేతులు బాగా కాలిపోయాయి. వెంటనే హాస్పిటల్కి తీసుకెళ్లాలి సార్ అని చెప్పారు. దాంతో పోలీసులు వెంటనే తమ జీపులోనే పళనిస్వామిని ఎక్కించుకొని తిరుచిలోని ప్రభుత్వ హాస్పిటల్కు తీసుకెళ్లారు. డాక్టర్లు ఎమర్జెన్సీ ట్రీట్మెంట్ స్టార్ట్ చేశారు. పళనిస్వామి 2 చేతులు 30% పైగా కాలిపోయాయని, ప్రాణాపాయం లేకపోయినప్పటికీ చేతులు కోలుకోవడానికి చాలా సమయం పడుతుందని డాక్టర్లు తేల్చి చెప్పారు. సాధారణంగా ఎవరికైనా ఇది ఒక యాక్సిడెంట్ లాగే కనిపిస్తుంది. కానీ క్రిమినల్స్ మైండ్ సెట్ ను చదివే పోలీసుల కళ్లకు మాత్రం ఇదొక మాస్టర్ మైండ్ ఆడిన
అత్యంత భయంకరమైన డ్రామాలా కనిపించింది. పళనిస్వామికి కట్టుకట్టిన తర్వాత అతను స్పృహలోకి వచ్చాడు. మఫ్తీలో ఉన్న పోలీసులు నెమ్మదిగా వాడి దగ్గరికి వెళ్లారు. మొదట తాము పోలీసులము అని చెప్పకుండా మహేశ్వరి మరణం గురించి మాట్లాడుతూ, పళనిస్వామి, శశికుమార్ వాళ్ళ ఆవిడ మహేశ్వరికి ఇలా జరిగిందంట కదా, చాలా ఘోరమయ్యా అని సానుభూతిగా అడిగారు. అది విన్న పళనిస్వామి కూడా ఎంతో క్యాజువల్ గా ఒక యాక్టర్ లాగా ముఖంలో బాధను తెచ్చుకొని, అవును సార్, నేను కూడా విన్నాను. వాళ్ళ పెళ్లి దగ్గరుండి చేసింది నేనే సార్. ఆ పాపకు అలా జరగడం చాలా ఘోరం. నా చేతులు కాలిపోకుండా ఉండుంటే నేనే స్వయంగా వెళ్లి శశికుమార్ కు అండగా ఉండేవాణ్ణి అని ఎంతో ఎమోషనల్ గా చెప్పాడు. అప్పుడు ఒక సీనియర్ పోలీస్ ఆఫీసర్ వాడి కళ్ళల్లోకి సూటిగా చూస్తూ, బాగా నటిస్తున్నావురా, మేం కేరళ పోలీసులం, త్రిస్తూర్ క్రైమ్ బ్రాంచ్ నుంచి వచ్చాం అని తమ ఐడి కార్డు చూపించాడు. ఆ ఐడి కార్డు చూడగానే అప్పటిదాకా ఎంతో క్యాజువల్ గా మాట్లాడుతున్న పళనిస్వామి ముఖంలో ఒక్కసారిగా టెన్షన్ మొదలైంది. వాడి కళ్ళు భయంతో పెద్దవయ్యాయి. చేతులకు అంత పెద్ద గాయాలు ఉన్నప్పటికీ ఆ నొప్పిని మర్చిపోయేంత భయం వాడి బాడీ లాంగ్వేజ్ లో స్పష్టంగా కనిపించింది. అది చూసిన పోలీసులకు ఖచ్చితంగా హంతకుడు వీడే అని ఒక క్లారిటీ వచ్చింది. కానీ వాడి చేతులు కాలిపోయాయి. ఇప్పుడు వాడి వేలుముద్రలు తీసుకోవడం అసాధ్యం. అప్పటికే ఆ కాలిపోయిన చర్మం వల్ల ఒకవేళ వాడిని అరెస్ట్ చేసి విచారించాలన్నా, థర్డ్ డిగ్రీ ఉపయోగించాలన్నా వాడి చేతులకు ఉన్న గాయాల వల్ల చట్టం దానికి ఒప్పుకోదు. కోర్టు ముందు వాడు ఒక బాధితుడిలాగా సింపతి కొట్టేస్తాడు. ఇదైతే ప్రమాదం కాదు. పోలీసులు తన కోసం వచ్చారు అని తెలియగానే విచారణ నుంచి, ఫోరెన్సిక్ టెస్ట్ల నుంచి తప్పించుకోవడానికి తన చేతుల మీద మరుగుతున్న పాకాన్ని కావాలనే పోసుకొని వాడు ఆడిన ఒక సైకోటిక్ డ్రామా. ఒక నేరం నుంచి తప్పించుకోవడానికి తన రెండు చేతులను కాల్చుకునేంత రాక్షసత్వం, తెగింపు ఉన్నవాడు మహేశ్వరి ప్రాణాలను ఎంత కిరాతకంగా తీశాడో ఊహించుకుంటేనే పోలీసులకు రక్తం మరిగిపోయింది. పళనిస్వామిని ఇప్పుడే ఏమీ చేయలేమని ఫిక్స్ అయిన పోలీసులకు ఇంకొక టార్గెట్ దొరికాడు. వాడే బేకరీ ఓనర్ ఫరూక్. పోలీసులు ఫ్యాక్టరీకి రాగానే పళనిస్వామికి పోలీసులు వచ్చారన్న విషయం ఎలా తెలిసింది? వాడు ఉద్దేశపూర్వకంగా ఆ ప్రమాదాన్ని ఎలా ప్లాన్ చేసుకున్నాడు అనే ప్రశ్నలకు సమాధానాలు వెతకడానికి పోలీసులు సైబర్ క్రైమ్ సాయంతో ఫరూక్ ఫోన్ కాల్ డేటాను బయటకు తీశారు. అయితే అందులో ఒక మైండ్ బ్లోయింగ్ నిజం బయటపడింది. పోలీసులు ఫరూక్ దగ్గరకు వెళ్లి విచారించి, మేము లోపలికి వెళ్లి పళనిస్వామిని చూస్తాం అని చెప్పి లోపలికి నడిచిన 5 నిమిషాల గ్యాప్ లోనే ఫరూక్ తన మొబైల్ నుంచి ఫ్యాక్టరీ లోపల ఉన్న పళనిస్వామికి ఫోన్ చేశాడు. ఆ ఫోన్ కాల్ కేవలం 20 సెకండ్లు మాత్రమే మాట్లాడాడు. అంటే పోలీసులు వస్తున్నారు, జాగ్రత్త అని అలర్ట్ చేసింది సాక్షాత్తు ఆ ఓనర్ ఫరూకే. దాంతో కేరళ పోలీసులు ఏమాత్రం ఆలస్యం చేయకుండా స్థానిక తమిళనాడు పోలీసుల సాయంతో బేకరీ యజమాని ఫరూక్ ను జీప్ లో ఎక్కించి సీక్రెట్ గా ఒక గెస్ట్ హౌస్ కు తీసుకెళ్లారు. ఇంటరాగేషన్ రూమ్ లో ఫరూక్ వణికిపోతున్నాడు. కేరళ పోలీసులు వాడి ముందు కాల్ డేటా రికార్డులను పడేసి, చూడు ఫరూక్, నువ్వు ఒక కిరాతకమైన హంతకుడికి షెల్టర్ ఇస్తున్నావు. జూలై 27వ తేదీ వాడు ఫ్యాక్టరీలో ఉన్నాడు అని నువ్వు చెప్పిన సాక్ష్యం పచ్చి అబద్ధమని మాకు తెలుసు. మేం రాగానే వాడిని అలర్ట్ చేసింది కూడా నువ్వే. వాడు కేరళ వెళ్లి మహేశ్వరి ప్రాణాలు తీసి అక్కడ దోచుకున్న నగల్లో, డబ్బులో నీకు కూడా వాటా ఇచ్చాడు. అందుకే నువ్వు వాడిని కాపాడుతున్నావు. ఇప్పుడు నువ్వు నిజం చెప్పకపోతే నిన్ను ఆ మర్డర్ కేసులో A2 నిందితుడిగా చేర్చి జీవితాంతం కేరళ జైల్లో మగ్గేలా చేస్తాం అని పోలీసులు తమ స్టైల్లో వార్నింగ్ ఇచ్చారు. అది విని ఫరూక్ కి గుండె ఆగిపోయినంత పనయింది. తనకు ఈ కేసుతో నేరుగా సంబంధం లేకపోయినా అనవసరంగా మర్డర్ కేసులో ఇరుక్కుంటాను అని భయపడిపోయి పోలీసుల కాళ్ల మీద పడ్డాడు. ఫరూక్ చెప్పబోయే ఈ నిజంతో ఈ కేసులో అసలు మిస్టరీ బ్రేక్ అవుతుంది. ఇక హాస్పిటల్లో ఉన్న పళనిస్వామి దగ్గర పోలీసులు వేసే నెక్స్ట్ స్టెప్ అదిరిపోతుంది. సార్, నన్ను వదిలేయండి సార్, మహేశ్వరి మరణంతో నాకు ఎలాంటి సంబంధం లేదు. ఆ పళనిస్వామి గాడు ఒక కిరాతకుడు సార్. వాడికి ఆన్లైన్ బెట్టింగ్, పేకాట అలవాట్లున్నాయి. లక్షల రూపాయల అప్పుల పాలయ్యాడు. త్రిస్తూర్లో ఉన్న తన బంధువు శశికుమార్ ఇంట్లో చాలా నగలు, డబ్బు ఉందని వాళ్ళని ఎవరూ పట్టించుకోరని నాకు ముందే చెప్పాడు సార్. జూలై 27వ తేదీ ఉదయం వాడు నా దగ్గరకు వచ్చి, నేను ఒక పని మీద వెళ్తున్నాను, ఒకవేళ ఎవరైనా అడిగితే నేను ఫ్యాక్టరీలోనే ఉన్నాను అని చెప్పాలి అన్నాడు సార్. మరుసటి రోజు వాడు తిరిగి వచ్చాడు. వాడి కళ్ళల్లో ఒక ఆనందం ఉంది. వాడి చేతిలో ఒక బ్యాగ్ నిండా బంగారు నగలు, డబ్బు ఉన్నాయి. అందులో నుంచి నాకు 1,00,000 రూపాయలు ఇచ్చి, ఇదిగో ఈ డబ్బు ఉంచుకో, నాకు అటెండెన్స్ రిజిస్టర్ లో ప్రెజెంట్ వై, ఎవరైనా వచ్చి నా గురించి అడిగితే ఆ రోజు నేను డ్యూటీలోనే ఉన్నాను అని చెప్పాలి అని నన్ను బెదిరించాడు సార్. 1,00,000 రూపాయలకి కక్కుర్తి పడి నేను కూడా అబద్ధం చెప్పాను సార్. అంతే తప్ప వాడు ఒక ప్రాణం తీశాడని నాకు నిజంగా తెలియదు సార్ అని ఫరూక్ మొత్తం నిజాన్ని కక్కేశాడు.
ఇక పోలీసులకు పిక్చర్ క్లియర్ అయిపోయింది. తమకు పెళ్లి చేసి ఒక దేవుడిలా తమకు జీవితాన్ని ఇచ్చాడని మహేశ్వరి దంపతులు గుడ్డిగా నమ్మిన ఆ పళనిస్వామే ఒక కిరాతకమైన రాక్షసుడిగా మారి వాళ్ళ కొంప ముంచాడు. హాస్పిటల్లో పడుకున్న నరరూప రాక్షసుడు పళనిస్వామిని కేరళ పోలీసులు ఎలా చుట్టుముట్టారు? హాస్పిటల్ బెడ్ మీదే పోలీసులు చేసిన ఇంట్రాగేషన్ లో జూలై 27వ తేదీ రాత్రి ఆ 9 గంటలకు త్రిశూర్ ఫ్లాట్ లో పళనిస్వామి ఆ భయంకరమైన ఘోరాన్ని ఎలా చేశాడు? వాడు మహేశ్వరిని అంత దారుణంగా ఎందుకు హింసించాడు అనేది తెలుసుకునే ముందు మీరిప్పటిదాకా ఈ వీడియో చూశారంటే మీకు ఈ వీడియో ఇంట్రెస్టింగ్ గానే అనిపించుంటుంది అనుకుంటున్నాను. మీకు నిజంగా అలా అనిపించుంటే ఇప్పుడే ఈ వీడియో కింద మీకు ఒక హైప్ బటన్ కనిపిస్తుంది. అక్కడ క్లిక్ చేసి హైప్ ఇస్తే మీలాంటి మంచి ఆడియన్స్ మరికొంతమందికి ఈ వీడియో రికమెండ్ అవుతుంది. బేకరీ ఓనర్ ఫరూక్ మొత్తం నిజాన్ని చెప్పడంతో కేరళ పోలీసుల చేతికి తిరుగులేని బ్రహ్మాస్త్రం దొరికింది. దాంతో ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకుండా ఇన్వెస్టిగేషన్ టీం నేరుగా తిరుచి గవర్నమెంట్ హాస్పిటల్ కి చేరుకుంది. అక్కడ పళనిస్వామి 2 చేతులు కాలిపోయి కట్టుకొని పడుకొనున్నాడు. పోలీసులు రాగానే ముఖంలో మళ్ళీ అదే అమాయకపు నటన కనిపిస్తుంది. పోలీసులు ఈసారి ఎలాంటి మొహమాటం లేకుండా వాడి హాస్పిటల్ బెడ్ చుట్టూ నిలబడ్డారు. ఈ కేసును లీడ్ చేస్తున్న ఆఫీసర్ వాడి కళ్ళల్లోకి తీక్షణంగా చూస్తూ, పళనిస్వామి, ఇక నీ డ్రామాలాపేయ్. నువ్వెంత పెద్ద యాక్టింగ్ చేసినా నీ ఆట ముగిసిపోయింది. నీ చేతులు కాలిపోవడం ప్రమాదం కాదని, మా బారి నుంచి ఫోరెన్సిక్ టెస్టుల నుంచి తప్పించుకోవడానికి నువ్వు వాడిన నాటకమని మాకు తెలిసిపోయింది. జూలై 27వ తేదీన నువ్వు ఫ్యాక్టరీలోనే ఉన్నావు అని చెప్పిన ఫరూక్ మా విచారణలో మొత్తం నిజం కక్కేశాడు. నువ్వు కేరళ వచ్చి మహేశ్వరి ప్రాణాలు తీసి దోచుకున్న దాంట్లో వాడికి ₹1,00,000 ఇచ్చి సాక్ష్యం క్రియేట్ చేయమన్నావు అని వాడు రాతపూర్వకంగా వాంగ్మూలం ఇచ్చాడు. ఇప్పుడు చెప్పు పళనిస్వామి, అసలేం జరిగింది అని అరిచాడు ఆ పోలీస్ ఆఫీసర్. ఫరూక్ అంతా చెప్పేశాడు అన్న మాట వినగానే పళనిస్వామికి గుండె ఆగిపోయినంత పనయింది. అంత పకడ్బందీగా తాను అల్లిన అబద్ధాల కోటను కేరళ పోలీసులు ఇంత సులభంగా బద్దలు కొడతారని వాడు ఊహించలేదు. ఇక తప్పించుకునే దారి లేదని వాడికి అర్థమైపోయి కాలిపోయిన చేతులతోనే తలపట్టుకొని వెక్కి ఏడవడం మొదలుపెట్టాడు. సార్, నన్ను క్షమించండి సార్, ఆ దారుణం చేసింది నేనే సార్, మహేశ్వరి ప్రాణాలు తీసింది నేనే సార్ అని తన పాపాన్ని అంగీకరించాడు. ఒక అన్నా చెల్లెల్లాంటి పవిత్రమైన బంధం ఏ పరిస్థితుల్లో ఇంతటి కిరాతకానికి దారి తీసిందో వాడు చెప్పడం మొదలుపెట్టాడు. సార్, శశికుమార్ మహేశ్వరి ప్రేమించుకున్నప్పుడు వాళ్ళ ప్రేమని వాళ్ళ 2 కుటుంబాలు ఒప్పుకోలేదు. అప్పుడు వాళ్లకు పెళ్లి చేసి దేవుడిలాగా వాళ్ళకి అండగా నిలబడింది నేనే అన్న మాట 100% నిజం సార్. వాళ్ళంటే నాకు చాలా ఇష్టం. కానీ నాకంటూ కొన్ని చెడు అలవాట్లున్నాయి సార్. ఆన్లైన్ బెట్టింగ్, పేకాట, ఇలా రకరకాల వ్యసనాలకు బానిసై లక్షలాది రూపాయలు అప్పుల పాలయ్యాను. అప్పుల వాళ్ళు నా ఇంటికి వచ్చి పరువు తేయడం మొదలు పెట్టారు. నాకు దాంతో దిక్కుతోచని పరిస్థితి ఏర్పడింది. నాకు తెలిసిన వాళ్ళల్లో నాకంటే బాగా సెటిల్ అయింది శశికుమార్ మాత్రమే. వాళ్ళ పెళ్లి దగ్గరుండి నేనే చేశాను కాబట్టి మహేశ్వరి ఒంటి మీద ఎన్ని సవర్ల బంగారం ఉందో నాకు తెలుసు. వాళ్ళిద్దరూ కష్టపడి సంపాదించిన డబ్బును ఎక్కడ దాచుకుంటారో అన్నది కూడా నాకు తెలుసు. వాళ్ళు నన్ను దేవుడిలా చూస్తారు కాబట్టి నా దగ్గర వాళ్ళు ఏ విషయం దాచేవాళ్ళు కాదు. వాళ్ళ ఇంట్లో కనీసం 6 సవర్ల బంగారపు నగలు, ₹1,00,000 2 లక్షల బీరువాలో ఉన్నాయని నాకు పక్కాగా తెలుసు. అయితే నా కళ్ళు ఆ డబ్బు మీద పడ్డాయి. నా అప్పులు తీరాలంటే వాళ్ళ ఇల్లు దోచుకోవడం తప్ప నాకు వేరే దారి కనిపించలేదు సార్ అని అసలు ఉద్దేశాన్ని బయటపెట్టాడు పళనిస్వామి. అది జూలై 27, 2013. పళనిస్వామి తన ప్లాన్ ను అమలు చేయడానికి సిద్ధమయ్యాడు. పోలీసులను తప్పుదోవ పట్టించడానికి వారం రోజుల క్రితమే కోయంబత్తూర్ బస్టాండ్ లో ఒక గుర్తు తెలియని వ్యక్తి జేబులో నుంచి ఒక సెల్ ఫోన్ దొంగలించి తన దగ్గర పెట్టుకున్నాడు. ఫరూక్ దగ్గర సాక్ష్యం సెట్ చేసుకొని నేరుగా బస్ ఎక్కి కేరళలోని త్రిశూర్ చేరుకున్నాడు. శశికుమార్ రాత్రి 9:30 గంటల వరకు ఇంటికి రాడని వాడికి బాగా తెలుసు. అందుకే చీకటి పడిన తర్వాత రాత్రి 7:30 గంటల సమయంలో ఆ అపార్ట్మెంట్ కు చేరుకున్నాడు. ఎవరికంటా పడకుండా మెట్లెక్కి మహేశ్వరి ఫ్లాట్ కాలింగ్ బెల్ కొట్టాడు. కాలింగ్ బెల్ కొడితే తలుపు తీయొద్దని శశికుమార్ చెప్పాడు కదా అని లోపల నుంచి మహేశ్వరి ఎవరు అని అడిగింది. అమ్మా మహేశ్వరి, నేను పళనిస్వామి అన్నను వచ్చాను, పని మీద కేరళ వచ్చానమ్మా అని బయట నుంచి చెప్పాడు పళనిస్వామి. డోర్ ఐహోల్ నుంచి చూసిన మహేశ్వరి తన అన్నయ్య లాంటి వాడే కావడంతో ఎలాంటి అనుమానం లేకుండా చిరునవ్వుతో తలుపు తీసింది. అప్పుడు లోపలికి వెళ్లిన పళనిస్వామి, అమ్మా జర్నీ చేసి చాలా అలసిపోయాను, కాస్త టీ కానీ కాఫీ కానీ పెట్టిస్తావా అని అడగ్గా మహేశ్వరి నవ్వుతూనే తప్పకుండా అన్నా, నువ్వు వెళ్ళి కూర్చో అని చెప్పి వంటగదిలోకి వెళ్ళింది.
మహేశ్వరి అలా వంటగదిలోకి వెళ్ళిందో లేదో హాల్లో ఉన్న పళనిస్వామి ఒక దొంగలాగా మారిపోయాడు. శబ్దం చేయకుండా నెమ్మదిగా వాళ్ళ బెడ్రూమ్ లోకి దూరాడు. అక్కడ ఉన్న బీరువా తాళం తీసి అందులో ఉన్న లక్షల రూపాయల డబ్బు, బంగారు నగలు తన బ్యాగ్ లో వేసుకోవడం మొదలుపెట్టాడు. కానీ వాడి దురదృష్టం కొద్దీ బీరువా తలుపు తీస్తున్నప్పుడు వచ్చిన చిన్న అలికిడికి మహేశ్వరి వంటగదిలో నుంచి బయటకొచ్చింది. బెడ్రూమ్ లో పళనిస్వామి బీరువాలో నుంచి డబ్బులు నగలు తీసుకుంటూ ఉండటం ఆమె కల్లారా చూసి షాక్ అయింది. దేవుడి లాంటి అన్నయ్య తమ ఇంట్లోనే దొంగతనం చేయడం ఆమె నమ్మలేకపోయింది. అన్నా, ఏంటిది? నువ్వేంటి మా ఇంట్లో దొంగతనం చేస్తున్నావు? ఈ విషయం శశికి తెలిస్తే ఏమవుతుందో తెలుసా అని ఆమె గట్టిగా అరిచింది. మహేశ్వరి తనను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకోవడంతో పళనిస్వామికి గుండె ఆగిపోయినంత పనయ్యింది. వీళ్ళు నా మీద పోలీస్ కంప్లైంట్ ఇస్తే నా జీవితం జైలు పాలవుతుంది. నేను బతకాలంటే ఈమె ఈ భూమి మీద ఉండకూడదు అన్న రాక్షస ఆలోచన వాడి మైండ్లోకి వచ్చిన మరుక్షణం వాడు ఒక కసాయివాడిగా మారిపోయాడు. తన వెంట తెచ్చుకున్న కత్తిని తీసి తనను అన్నయ్య అని పిలిచిన ఆ చెల్లెలి మీదే విచక్షణ రహితంగా దాడి చేశాడు. ప్రాణభయంతో మహేశ్వరి ఎదిరించడానికి ప్రయత్నించింది. కానీ రాక్షసుడిలా మారిన వాడి బలం ముందు ఆమె నిలబడలేకపోయింది. ఆమె నేల మీద పడిపోయిన తర్వాత కూడా వాడికి భయం పోలేదు. పొరపాటున ఎక్కడో ఒక చిన్న అవకాశంతో ఈమె బతికుంటే రేపు హాస్పిటల్లో పోలీసులకు నా పేరు చెప్తుంది అన్న భయంతో ఏమాత్రం కనికరం లేకుండా ప్రాణాలు పోయేంత వరకు ఆమెపై కిరాతకంగా దాడి చేసి ఆమె ప్రాణం తీశాడు. అలా ఒక పచ్చని ఇల్లు క్షణాల్లో చీకటిగా మారిపోయింది. మహేశ్వరి ప్రాణాలు కోల్పోయింది అని కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత కూడా పళనిస్వామిలో ఎలాంటి పశ్చాత్తాపం లేదు. వాడు తన క్రైమ్ ను ఎలా కవర్ చేయాలో ఆలోచించడం మొదలుపెట్టాడు. వాడి చేతులకు చొక్కాకు రక్తపు మరకలంటాయి. నెమ్మదిగా వాష్ బేసిన్ దగ్గరకు వెళ్లి రక్తాన్ని శుభ్రంగా కడుక్కున్నాడు. ఆ తర్వాత పోలీసుల విచారణను, పోలీస్ డాగ్స్ ను తప్పుదోవ పట్టించడానికి వంటగదిలోకి వెళ్లి పసుపు పొడి, కారం పొడి డబ్బాలు తీసుకొచ్చి ఇల్లంతా అలాగే మహేశ్వరి శరీరం చుట్టూ చల్లాడు. తాను తెచ్చిన ఆ కోయంబత్తూర్ దొంగ మొబైల్ ఫోన్ ను ఉద్దేశపూర్వకంగానే మంచం కింద పడేశాడు. వాడి ప్లాన్ ఏంటంటే పోలీసులు ఆ ఫోన్ పట్టుకొని కోయంబత్తూర్ వెళ్తారు. ఈ లోపు తాను సైలెంట్ గా తప్పించుకోవచ్చు అనుకున్నాడు. అంతా పూర్తయిపోయిన తర్వాత వాడికి ఇంకొక భయంకరమైన ఐడియా వచ్చింది. పోలీసులు ఈ ఇంటిని చూసి కన్ఫ్యూజ్ అవ్వాలి, ఇదొక లాక్డ్ రూమ్ మిస్టరీలా కనిపించాలి అనుకున్నాడు. అందుకే ఇంటి తాళం చెవి తీసుకొని గది తలుపులు మూసి బయట నుంచి తలుపుకు తాళం వేశాడు. ఆ తర్వాత ఆ తాళం చెవిని తలుపు కింద ఉన్న చిన్న గ్యాప్ లో నుంచి ఇంట్లోకి గట్టిగా తోసేశాడు. ఈ లాజిక్ వల్లే పోలీసులు స్టార్టింగ్ లో గందరగోళానికి గురయ్యారు. అక్కడ నుండి బ్యాగ్ తీసుకొని చాలా సైలెంట్ గా తిరుచికి పారిపోయాడు. తన దగ్గర ఉన్న దొంగలించిన డబ్బులో నుంచి 1,00,000 రూపాయలు తీసి ఫరూక్ కి ఇచ్చి సాక్ష్యం క్రియేట్ చేయమన్నాడు. మిగతా నగలు డబ్బుతో తన అప్పులన్నీ తీర్చేసుకొని ఏమీ ఎరగనట్లుగా సాధారణ జీవితం గడపడం మొదలుపెట్టాడు. కానీ చివరికి ఆ మొబైల్ ఫోన్ రూపంలో చట్టానికి దొరికిపోయాడు. పళనిస్వామి కన్ఫెషన్ ను మాత్రమే ఆధారంగా చేసుకుంటే కోర్టులో కేసు నిలబడదని పోలీసులకు బాగా తెలుసు. అందుకే దాన్ని సైంటిఫిక్ గా నిరూపించడానికి ఆధారాలు సేకరించారు. పళనిస్వామి ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగా కేరళ పోలీసులు వాడు దాచిపెట్టిన మిగతా నగలను, ఫరూక్ దగ్గర ఉన్న 1,00,000 రూపాయలను పక్కాగా రికవరీ చేసి శశికుమార్ కు అప్పగించారు. ఈ రికవరీ ఆధారాలు కోర్టులో తిరుగులేని సాక్ష్యాలుగా నిలిచాయి. పళనిస్వామి చేతులు కోలుకున్న తర్వాత వాడిని అరెస్ట్ చేసి త్రిశూర్ సెషన్స్ కోర్టులో హాజరుపరిచారు. సుదీర్ఘ విచారణ తర్వాత త్రిశూర్ కోర్టు సంచలన తీర్పిచ్చింది. కేవలం డబ్బు మీద ఉన్న దురాశతో తనను నమ్మిన బంధువు ఇంటికే వెళ్లి అత్యంత కిరాతకంగా ఒక మహిళ ప్రాణాలను బలి తీసుకున్న నేరానికి గాను నిందితుడు పళనిస్వామికి యావజ్జీవ కారాగార శిక్ష విధిస్తున్నాం. అలాగే నేరాన్ని కప్పిపుంచడానికి నిందితుడికి ఆశ్రయం ఇచ్చినందుకు బేకరీ యజమాని ఫరూక్ కు కూడా కఠిన జైలు శిక్ష విధిస్తున్నాం అని న్యాయమూర్తి సంచలన తీర్పునిచ్చారు. ఈ తీర్పు వింటుంటే ఒక రకమైన ప్రశాంతత దొరుకుతుంది. కానీ కోల్పోయిన ఆ ప్రాణానికి, ఆ భర్త ఆశలకి న్యాయం జరిగిందా అంటే లేదనే చెప్పాలి. ఈ కేసు ద్వారా మనకు తెలిసే అతిపెద్ద లైఫ్ లెసన్ ఒకటి ఉంది. ఉద్యోగాల కోసం, మంచి భవిష్యత్తు కోసం కలలు కంటూ ఎక్కడికో వెళ్ళిన ఆ జంట జీవితం ఒక నమ్మక ద్రోహి చేతిలో ఇలా ముగిసిపోవడం చాలా దారుణం. చట్టం తన పని తాను చేసింది. హంతకుడు జైలు పాలయ్యాడు. కానీ శశికుమార్ కోల్పోయిన తన భార్య మహేశ్వరి మళ్ళీ వస్తుందా?
లేదు కదా. ఈ క్రైమ్ స్టోరీ కేవలం ఒక కథ కాదు, మన అందరి జీవితాలకు ఒక గుణపాఠం. మనం ప్రతిరోజు చేసే చిన్న చిన్న పొరపాట్లు ఎంతటి భయంకరమైన పరిణామాలకు దారి తీస్తాయో చెప్పడానికి ఈ త్రిశూర్ ఫ్లాట్ మర్డర్ మిస్టరీ ఒక సజీవ సాక్ష్యం. ఈ కేసు నుంచి మనం నేర్చుకోవాల్సిన 3 అతి ముఖ్యమైన గుణపాఠాలున్నాయి. మొదటిది ఫైనాన్షియల్ సీక్రెట్స్. ఈ భూమి మీద సగం నేరాలకు కారణం మన ఇంట్లో ఎంత బంగారం ఉంది, బ్యాంకులో ఎంత బ్యాలెన్స్ ఉంది, మనం ఎంత సంపాదిస్తున్నాం అన్న విషయాలు భార్యాభర్తలకు తప్ప మూడో వ్యక్తికి ఎప్పటికీ తెలియకూడదు. వాడు ఎంత క్లోజ్ బంధువైనా సరే, ప్రాణ స్నేహితుడైనా సరే మన ఆర్థిక వివరాలు వాళ్లకు చెప్పకూడదు. డబ్బు అనేది ఎలాంటి వాడి బుద్ధినైనా మారుస్తుంది. వాళ్లకు కష్టం వస్తే మన ఇంట్లో ఉన్న డబ్బే వాళ్ళ కంటికి కనిపిస్తుంది. పళనిస్వామికి శశికుమార్ ఇంట్లో ఉన్న 1,00,000 రూపాయలు 6 సవర్ల బంగారం గురించి తెలియకపోతే వాడసలు ఈ నేరమే చేసి ఉండేవాడు కాదు కదా. రెండవది, ఇంట్లో ఎక్కువ డబ్బు నగలు ఉంచకూడదు. చాలా మంది పెళ్లిళ్ల సీజన్ కోసమో ఇంకేదైనా ఫంక్షన్ కోసమో 1,00,000 రూపాయల డబ్బు, ఎక్కువ బంగారాన్ని ఇంట్లో బీరువాలో దాచిపెడుతుంటారు. అది చాలా డేంజర్. మీకు అవసరమైనప్పుడు వాడుకోవడానికి మాత్రమే కొద్దిపాటి డబ్బులు ఇంట్లో ఉంచుకొని మిగతా డబ్బు, బంగారు నగలు ఎప్పుడు బ్యాంక్ లాకర్లో దాచుకోండి. ఇల్లు అనేది మనం ప్రశాంతంగా నిద్రపోవడానికి, అంతేకాని టెన్షన్తో కాపలా కాయడానికి కాదు. ఇక మూడవది, నమ్మకానికి ఒక హద్దుండాలి. శశికుమార్ పగటిపూట ఎవరికీ తలుపు తీయద్దు అని చెప్పిన మాట చాలా కరెక్ట్. కానీ మహేశ్వరి అన్నయ్య లాంటి వాడే కదా అని గుడ్డిగా నమ్మి తలుపు తీసింది. ఆ నమ్మకమే ఆమె పాలిట శాపమైంది. భర్త లేదా కుటుంబ సభ్యులు ఇంట్లో లేనప్పుడు ఒంటరిగా ఉన్న మహిళలు అవతలి వ్యక్తి ఎంత తెలిసిన వాడైనా సరే, ఎంత క్లోజ్ బంధువు అయినా సరే ఇంట్లోకి రానివ్వకపోవడమే మీకు చాలా సేఫ్టీ. ఏదైనా అత్యవసరమైతే ఇంటి బయట లేదా పబ్లిక్ ప్లేసుల్లో మాట్లాడండి తప్ప ఇంటి గడప దాటి లోపలికి రానివ్వకండి. దేవుడిలా వచ్చిన వాడే దయ్యంలా మారతాడని ఈ కేసు నిరూపించింది. ఈ త్రిశూర్ మర్డర్ మిస్టరీ గురించి, కేరళ పోలీసుల మైండ్ బ్లోయింగ్ ఇన్వెస్టిగేషన్ గురించి మీరేమనుకుంటున్నారో దయచేసి కామెంట్స్లో చెప్పండి. మీకు గనుక ఈ రియల్ క్రైమ్ స్టోరీ ఇంట్రెస్టింగ్గా అనిపించుంటే ఇప్పుడే ఈ వీడియోను లైక్ చేసి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు చేసే చిన్న లైక్, ఒక సబ్స్క్రైబ్ మమ్మల్ని ఎంతో ఎంకరేజ్ చేసినట్టుగా ఉంటుంది. అలాగే మీరు ఇచ్చే ఒక పాజిటివ్ కామెంట్ ఇలాంటి రియల్ క్రైమ్ స్టోరీస్ చాలా డీటెయిల్డ్గా రోజు మీ ముందుకు తీసుకురావడానికి మాకు చాలా బూస్టప్ ఇచ్చినట్టుంటుంది.